హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ న్యూస్. చూస్తున్నారు కదా, వీటిని కందనకాయలు అంటారండి. మేమైతే గారకాయలు అని అంటాము. చికెన్లో ఉంటాయి కదండి అవి. ఇవి టూ హెల్దీ అండి. ఇవి గుండెకాయలు చాలా హెల్దీ. ఇవి బాయిల్ చేసి తీసేసుకున్నానండి. ఒక పక్క కడాయి పెట్టుకొని అందులో తగినన్ని ఆనియన్స్ వేసుకొని గ్రీన్ చిల్లీ వేసుకోవాలండి. సింపుల్గా ఈజీగా వండుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి. అన్ని పొడులు మసాలాలు అవి ఇవి వేసేసి వండుకుంటే మాత్రం అస్సలు టేస్ట్ అనేది ఉండదండి. ఈ మసాలా పొడి అంతా టేస్ట్ని డామినేట్ చేసేస్తుంది. చూసారు కదా, ఇలా కొంచెం ఫ్రై అయ్యాక అందులోని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది వేసుకోవాలండి. ఇంకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక్కటి వేసారనుకోండి, అప్పుడు మరింత టేస్ట్ వస్తుందండి. ఇవే తప్ప ఇంకెక్కువ వేసుకోకూడదు. ఏ పొడులు మసాలాలు అవి ఇవి ఎక్స్ట్రా సేమ్ వేసుకోకూడదు. 2 విజిల్స్ పెట్టుకొని ఉడకబెట్టుకున్న కందనకాయలు తీసి ఫ్రై అయిన ఆనియన్స్లో వేయాలండి. వేసి వాటిని కూడా ఈ ఫ్లేవర్ అంతా, ఆనియన్ ఫ్లేవర్ అంతా కందనకాయలకు పట్టేలాగా కొంచెం ఫ్రై చేయాలి. ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేస్తే బాగుంటుంది. చికెన్ 200 తెచ్చి పెట్టుకొని ఒకేసారికి తినేసే బదులు ఒక 1.5 కేజీ ఇవి తెచ్చుకొని 2-3 టైమ్స్ తింటే హెల్దీగా కూడా ఉంటారండి పిల్లలు. ఈజీగా కూడా సేవ్ అవుతుంది. చూస్తున్నారు కదా, అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అటు ఇటు తోస్తే మధ్యలో ఆయిల్ వస్తుందండి. ఆయిల్లో ఒక 2 టమాటాస్ వేయాలండి. అందులోనే సాల్ట్, ఆల్రెడీ బాయిల్ చేసినప్పుడు అందులో కొంచెం సాల్ట్ పసుపు వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇందులో ఓన్లీ టమాటా ప్యూరీకి ఆనియన్స్కి గ్రేవీకి సరిపడా సాల్ట్ మాత్రమే వేసుకోవాలి. నేను సాల్ట్ పసుపు కారం పొడి వేసుకొని ఒక 3 మినిట్స్ మూత పెట్టుకున్నానండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు మూత తీసి చూపిస్తే ఎంత బాగా మగ్గిపోయో. ఇలా ట్రై చేయండి. అసలు టమాటో ప్యూరీ చేసుకుంటే వేస్తే ఎలా ఉంటుందో అలానే టమాటా అంతా ప్యూరీ అయిపోతుంది. నూనెలో మగ్గబెడితేనండి టమాటా అంతా ప్యూరీ అయిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. టమాటా పీసెస్ ఎక్కడ కనిపించవు, అసలు మిక్సీ చేసినట్టనే ఉంటుంది. ఇప్పుడు కొంచెం ఫ్రై చేసుకొని మూత పెట్టుకోవాలండి. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి, కర్రీ అనేది ఆల్మోస్ట్ డన్, అంతా బాగా అయిపోతుంది. ఆయిల్ అంతా, ఎక్సెస్ ఆయిల్ అంతా పైకి తేలినప్పుడు మనకి గ్రేవీకి సరిపడా కొంచెం వాటర్ అనేది వేసుకోవాలి. అది లిమిటెడ్ అండి. కొంచెం చూస్తున్నారు కదా, 1/2 గ్లాస్ వాటర్ మాత్రం వేసుకున్నాను కంపల్సరీ. ఇంత గ్రేవీ కావాలి, ఇంత ఇలా ఉండాలి గ్రేవీ లాగా అనుకుంటే వేసుకోవాలి. లేదు గ్రేవీలో వద్దు, నాకు ఫ్రై లాగా కొంచెం దగ్గరికి కావాలి అనుకుంటే అసలు వాటర్ అనేది స్కిప్ చేసేసి అలాగే మగ్గపెట్టుకొని దించేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, వాటర్ వేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత చూసుకుంటే కర్రీ అంతా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. చికెన్ కందనకాయల టమాటా కర్రీ ఒక్కసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేస్తే అద్దిరిపోయే టేస్ట్లో వస్తుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. చికెన్ కన్నా చాలా బెస్ట్, హెల్దీ. ఇంకా హెల్దీ అంటే చాలా హెల్దీ. చికెన్ కన్నా టూ గుడ్ టేస్ట్ రెసిపీ ఇది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. వీటిని ఫ్రై చేసి పిల్లలకి ఇవ్వండి, తింటారు. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బాయ్ బాయ్.